వాస్తవాలు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. 7,000 కోట్లు పెంచుతున్నాం. ఈసారి ఎక్సైజ్ మీద 42,000 కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాపు పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన హరీష్ రావు గారు డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం అధ్యక్ష ఆగండి డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష హరీష్ రావు గారు ఇంతకుముందు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా కూడా చేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశారు. సభలో ఇవాళ 10 సంవత్సరాలు వాళ్ళ ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని, హైదరాబాద్ నగరాన్ని, మహిళల్ని, యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచనాభరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్ష. ఏంది రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం ఇట్లా బడ్జెట్ పెడతా ఉన్నారు, మాలాగా ఆదాయాన్ని అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా, ఇదేంది అని వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం, మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు. నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను. ఏం చెప్పారు? లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట, వారు 7,000 కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం, మేము పెంచుతామని వారు చెప్పారట. ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష, ఆ మాట ఏమన్నా అన్నారా వారు? ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి భ్రమలు కల్పించి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు, 5 నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం క్రిటికల్ ఎనాలిటికల్గా మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో దీన్ని పెట్టారు, ఈ శాఖకి ఇది సరిపోలేదు, ఈ శాఖకి తగ్గించారు, ఈ శాఖ పెంచారు, దీనివల్ల యువతకు నష్టం అవుతుంది, దీనివల్ల 72,000 కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది, అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే, మాలాగా ఏదో 15,000-20,000 కోట్లు పెడితే బాగుండేది, లేకపోతే హైదరాబాద్ నగరానికి 10,000 కోట్లు పెట్టారు, ఎందుకు పెట్టారు అనవసరం, దీన్ని గాలికి వదిలేస్తే మాలా కొద్ది వర్షం రాగానే మొత్తం మురుగునీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు, అట్లా చేయాలి. కానీ ఇదంతా ఏందని చెప్తే కొద్దిగా బాగుంది. ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటా ఉన్నాం. అసలు మేము ఏమనుకున్నాము, ఇంత బాగా బడ్జెట్ పెట్టాము, సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా, ఎల్ఓపి గారు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో, ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం. వారు రాలేదు. రాకపోగా వీరు మాత్రం వారు రాలేదు, బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఏదో మాట్లాడరు కాబట్టి గుడ్డగాల్చి మీదేసి పోదామనంటే ఎట్లండి? ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు. మీరు పద్ధతిగా మాట్లాడినా మేము డెఫినెట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఫైనల్గా బట్టి గారు కూడా డిస్ప్యూట్ చేయలే. ఒక విషయంలో మాత్రం ఎక్సైజ్ మంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా 7,200 కోట్లు ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 7,200 కోట్ల రూపాయలు. సార్ మేము మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, ఇట్లా సభను తప్పుదోవ పట్టించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష. నేను మళ్ళొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేనటో ఒప్పుకున్నాను అటు వారు చెప్పిన దానికి. ఏ ఒప్పుకున్నాను అధ్యక్ష? మీ ముందే కదా మాట్లాడింది. అంటే ఇంతకంటే పచ్చిగా నేను అనకూడదు మరి అబద్ధం అని, ఇంతకంటే సత్యదూరమైనటువంటి మాటలు ఎంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా అధ్యక్ష? అది హౌస్లో నిమిషాల్లోనే, రోజులు కూడా కాదు, నిమిషంలోనే ఎంత భ్రమలు కల్పిస్తే ఎట్లా సార్? ఇప్పుడు నేను ఏం తప్పు చెప్పలేదు అధ్యక్ష.
పోయిన ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ మీద 7,200 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది. ఈ సంవత్సరం 42,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ మీద మేము ఆదాయం తెచ్చుకుంటామని బడ్జెట్లో పెట్టారా లేదా బట్టి గారిని చెప్పమనండి. మళ్ళీ ఒకసారి చెప్తా మీకు లెక్కలన్నీ మీరు మాట్లాడేటప్పుడు. అయినా మీరు తొందరపడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడే చెప్పండి, అప్పటిదాకా ఎందుకు? ఎక్సైజ్లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం, అందుకే మాకు ఆదాయం పెరిగింది. ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది, నిజమే. మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది. మీరు ముందే ఎందుకు కూర్చారు అధ్యక్ష? ముందే ఎందుకు కూర్చాను? ఎందుకు కూర్చారు? మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ ముందే ఎలక్షన్ కంటే ముందు ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన మీది, అది తప్ప ఇంకోట. రెండోది నేను ఇంకోటి చెప్తున్నా. ఏంటి అధ్యక్ష? టానిక్ లాంటి షాప్స్, దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా, సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్సులు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటట్టు చేశారు. అటువంటి దాన్ని మేము పోనీయం. ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టే చేస్తాం. అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా మేము జాగ్రత్త కాపాడుతాం. ఆ లెక్కలు కూడా చెప్తాను. మీరు తొందరపడుతున్నారు కాబట్టి ముందే చెప్పాను, ఇంకా ఉంది దాని గురించి అన్ని చెప్తాను. మీరు విన్నారు, ఈ సభను వింటున్న ప్రజలు, చూస్తున్న ప్రజలు కూడా విన్నారు. నేను చెప్పిన 42,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం పెంచుకుంటున్నారు. గత సంవత్సరం కంటే 7,200 కోట్లు పెంచుతున్నారు అనే దాన్ని డిస్ప్యూట్ చేయలేదు. నేను చెప్పింది నిజం. అయితే వారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. మేము ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎంక్వైరీ వేయండి, చర్యలు తీసుకోండి, వీఆర్ ఎట్ లిబర్టీ. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే, గౌరవనీయులైనటువంటి మన సభానాయకులు సభలో లేరు. గతంలో మా మీద ఆరోపణలు చేశారు. తెలంగాణ బెల్ట్ షాపులు తెలంగాణ అయిందని, బొందలగడ్డ తెలంగాణ అయిందని వీళ్ళు మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. నిజంగా మద్యాన్ని నియంత్రిస్తే, బెల్ట్ షాపులు ఎత్తేస్తే ఆదాయం 42,000 కోట్లు ఎట్లొస్తుంది? అంటే మీరు బెల్ట్ షాపులు ఎత్తేస్తారా, గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెడతారా, లేదు ఏ రకంగా ఆదాయం తెస్తారో గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పమనండి. నేనేమంటున్నా అంటే, మీరు ఆదాయం పెరుగుతుంది అన్నారు. ఆ 7,000 కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది? ఏ రూపంలో పెంచుకుంటారో మీ సమాధానంలో చెప్పండి. నేను బడ్జెట్లో చూశాను అధ్యక్ష. బడ్జెట్లో ఒక 2 విషయాలు చెప్పారు. బీర్ల మీద ఆదాయం 2,760 కోట్లు పోయిన సంవత్సరం బీర్ల మీద ఆదాయం వస్తే, ఈ సంవత్సరం బీర్ల మీద 3,500 కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. అంటే బీర్ ధర పెంచుతారా, ఎట్లా వస్తుందో చెప్పండి. రెండవది, చీప్ లిక్కరు, విస్కీల మీద గత సంవత్సరం 11,000 కోట్లు వచ్చింది, ఈ సంవత్సరం 15,500 కోట్లు వస్తుందని స్పష్టంగా బడ్జెట్లో పెట్టారు. అంటే చీప్ లిక్కరు, విస్కీల ధర పెంచి ప్రజల మీద భారం వేస్తారా, ఎట్లొస్తుందో సమాధానం చెప్పండి. స్ట్రైట్గా అడుగుతున్నాను. సో మొత్తంగా ఈ ఎక్సైజ్ ఆదాయాన్ని దయచేసి ప్రజలను, ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ చేయకండి, బెల్ట్ షాపులు ఎత్తేయండి. ఈ ఆదాయాన్ని ఇంకో రూపంలో ప్రయత్నం చేయండి. కానీ ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచి పేదలకు, ప్రజల మీద భారం వేయొద్దు, మద్యాన్ని ప్రోత్సహించొద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష అన్నా, నేను ఇంకా 5 పైసలే మాట్లాడిన, చాలా చెప్పేది జరాగుంది అధ్యక్ష. ఇకపోతే బడ్జెట్లో బైసాబ్ కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు. నేనేం గర్వంగా ఫీల్ అవుతలేను. నాకు కూడా అర్థం కావడానికి 10 ఏళ్ళు పట్టింది. వినండి, వింటే మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఫ్యూచర్లో మీరు కూడా బాగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా 2 సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నా తప్పులు ఉంటే మీరు ఎత్తి చూపండి, మాట్లాడండి. వినడం ద్వారా మేము కూడా ఈ సభలో అక్కడ కూర్చొని విని నేర్చుకున్న వాళ్ళమే. చాలా సందర్భాలు ఎవరికి సభలో రాగానే నాలెడ్జ్ రాదు. వినడం ద్వారా మనం అర్థం చేసుకొని నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. కొంచెం ఓపికగా వింటే మీకు కూడా ఉపయోగపడుతుంది. నేను తప్పు ఉంటే మీరు చెప్పండి. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్.
అధ్యక్ష, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. భాయ్ సాబ్, నేను మంచిగా బడ్జెట్ మీద మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేయకండి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ. స్పీకర్ సార్, సభను ఆర్డర్లో పెట్టండి సార్. నేను ఆర్డర్లో మాట్లాడుతున్నా, మంచిగా వాళ్ళని ఆర్డర్లో పెట్టండి సార్ కొద్దిగా. నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో పోయిన సంవత్సరం మనకు వచ్చింది 23,819 కోట్లు. ఈ సంవత్సరం గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు 35,208 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుందని బడ్జెట్లో పెట్టారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మనకు ఉండేది మేజర్గా రాష్ట్రానికి వచ్చేది ఒక మైనింగ్ అధ్యక్ష.